అందరికీ నేను మహా అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రౌన్ గర్ల్ మహా. ఇది మా తిరుపతి వ్లాగ్ అండి. అండ్ మా ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి వెళ్ళాం. తిరుమల తిరుపతిలో అండ్ అక్కడి నుంచి వేరే టెంపుల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాం. అండ్ మా చిన్న బాబు వల్ల తిరుపతిలో ఫ్రీ దర్శనం ఎలా అయింది, ఇలా అన్ని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నా. మేముండేది విశాఖపట్నం అండి. స్టేషన్కి అయితే వచ్చేసాం. మా ట్రైన్ 2 o'clockకి తిరుమల ఎక్స్ప్రెస్ అండి. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం ఉందని ఫ్యామిలీ అంతా ట్రైన్ దిగాం పిక్ తీసుకోవడానికి. ఇది మా ఫ్యామిలీ అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. ఫస్ట్ ఉన్నది మా హస్బెండ్ అండ్ బాబు, నెక్స్ట్ మా అత్తయ్య మావయ్య, మా ఆడపడుచు, మా మమ్మీ, నేను, మా చిన్న బాబు, మా చెల్లి అండ్ మర్ది. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళని అక్కడ సెటిల్ అయ్యి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం. మా జర్నీ November 16 స్టార్ట్ అయింది. అంటే మేము లాస్ట్ మంత్ తిరుపతి వెళ్ళాం. 3 months ముందే ట్రైన్ టికెట్స్ తిరుమల ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేయించుకున్నాం, జర్నీలో ఏ ఇబ్బంది ఉండకూడదని. లాస్ట్ టైం 2021లో అందరం కలిసి తిరుపతి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ 2024కి నాకు 2 పిల్లలు పుట్టేశారు అండ్ మా తోటికోడలు మా చెల్లి కూడా యాడ్ అయింది. ట్రైన్ ఎందుకు ఆపిసారు అసలు? పిన్ని అమ్మా. అలా మా వాడితో టైం గడిచిపోయింది. డిన్నర్ టైం వచ్చేసింది. చపాతీ, పన్నీర్ బిర్యానీ ఇలా చాలా వెరైటీస్ మా అత్తయ్య మా కోసం ప్రిపేర్ చేశారు. మా పెద్ద బాబుకి ఆఫ్టర్నూన్ అండ్ నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ప్యాకెట్ మిల్క్ అయితే ఉండాలి. ఇక్కడ నేను మిడ్-నైట్ వాడి కోసం మిల్క్ వేస్తున్నాను. ఇవి అమూల్ తాజా మిల్క్ అయితే తీసుకున్నాం. ఇవి బాయిల్ చేయవసరం లేదు అండ్ 1 day వరకు మిల్క్ అలానే ఫ్రెష్గా ఉన్నాయి. ట్రావెలింగ్లో ఈ మిల్క్ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. ఫైనల్గా తిరుపతి స్టేషన్ అయితే వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ 4కి మేము ట్రైన్ దిగాం. కొండ మీదకి కావాల్సిన లగేజ్ తీసుకెళ్ళాం. మిగతా లగేజ్ ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసాం అనమాట. ఇక్కడ నుంచి 2 groups అయిపోయాం. మా అత్తయ్య మా హస్బెండ్ వాళ్ళందరూ మెట్లెక్కి వస్తామని మొక్కుకున్నారు. రిమైనింగ్ మా మావయ్య, మమ్మీ, వదిన, పిల్లలు మేమందరం వ్యాన్లో కొండ మీదకి వెళ్తున్నాం. కొండ మీదకి వెళ్తున్నప్పుడు వ్యూ చూద్దామని చాలా వెయిట్ చేసాం, కానీ మంచు వల్ల మాకేం కనిపించలేదు. పైకి వచ్చాక CRO ఆఫీస్కి వెళ్ళి మా రూమ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వేరే వ్యాన్లో మా రూమ్కి అయితే వెళ్ళాం. మీరు రూమ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే వెంటనే ఇచ్చేస్తారు, కానీ సడన్గా కావాలి అంటే చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. ఫైనలీ నందకం రెస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్. మా రూమ్కి వెళ్తున్నాం. బయట డ్రింకింగ్ వాటర్ అండ్ సరౌండింగ్స్ అంతా చాలా క్లీన్గా ఉంది. మా రూమ్కి అయితే వెళ్తున్నాం. 2 చిన్న బెడ్స్, ఒక దివానా, 2 సోఫాలు ఇచ్చారు అండ్ వాష్రూమ్ అవి కూడా క్లీన్గానే ఉన్నాయి. రూమ్ అయితే బాగానే ఉంది. ట్రైన్ టికెట్సే కాకుండా రూమ్ అండ్ దర్శనం టికెట్స్ కూడా అన్నీ మేము ముందుగానే బుక్ చేసుకున్నాం. రూమ్ అయితే మాకు బాగా నచ్చింది, ఎందుకంటే కావాల్సినవన్నీ దగ్గరలోనే ఉన్నాయి అండ్ ఫుడ్ కోర్ట్ కూడా పక్కనే ఉంది. ఆఫ్టర్నూన్ అలా లంచ్ చేసేసాం అండ్ ఫుడ్ చాలా బాగుంది. మా బాబుకి క్యూట్గా పిలక వేసాం, కొద్దిసేపట్లో వాడికి గుండె చేయించేస్తామని. రిమైనింగ్ మా వాళ్ళైతే మెట్లెక్కి వచ్చేసారు. వచ్చేటప్పటికి ఈవినింగ్ 4 అయిపోయింది. అన్ని మెట్లెక్కి వచ్చేటప్పటికి టైర్డ్ అయిపోయారు. మెయిన్లీ మా అత్తయ్య అయితే చాలా అలసిపోయారు. ఎలాగందండి? తిరుపతి నుంచి మా బావగారు కూడా కలిశారు. ఒక విధంగా వీళ్ళందరినీ మెట్లెక్కినప్పుడు బాగా బూస్ట్ చేసి తీసుకొచ్చారు. అండ్ మా అత్తయ్యకి అయితే దేవుడు కనిపించేశారు. నిజంగా దేవుడు దయ ఉంటేనే అన్ని మెట్లు ఎక్కగలం మేము. అందరూ కొంచెం రెస్ట్ తీసుకున్నాక తలనీళ్ళు ఇవ్వడానికి బయలుదేరాం. ఇది కూడా మా రూమ్ కిందనే సెల్లార్లో. ఇక్కడ తల కత్తిరీలు చేయించుకోవడానికి టోకెన్ అవసరం లేదు, కానీ గుండు చేయించుకోవడానికి మాత్రం ఖచ్చితంగా టోకెన్ తీసుకోవాలి. మా బాబుకి ఫస్ట్ టైం గుండు చేయిస్తున్నాం. ఫస్ట్ టైం కదా, చాలా భయపడి ఏడ్చేసి ఇంకా అలా పడుకుండిపోయాడు. తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం మేము. అక్కడి నుంచి నైట్ అన్నప్రసాదాలకు వెళ్తున్నాం.
ఇది కూడా మాకు రూమ్ నుంచి దగ్గరే. ఇక్కడ పూలు అమ్మడం చూసాం, కానీ కొండ మీద పూలు పెట్టుకోకూడదు అంటారు. ఎందుకంటే కొండ మీద పూసే పవిత్రమైన పువ్వులన్నీ దేవుడికే అంకితమని. నెక్స్ట్ అన్నప్రసాద కేంద్రం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంటుందని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. నాకు తిరుపతి లడ్డు కన్నా అన్నప్రసాదం చాలా ఇష్టం. ఫైనల్గా వడ్డించేశారు. భోజనం మాత్రం చాలా కమ్మగా ఉంది. హ్యాపీగా తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ టీ అండ్ బ్రేక్ఫాస్ట్కి అలా బయటకు వచ్చాం. దాని తర్వాత కోనేరులో ములగడానికి వెళ్ళారు అందరూ కలిసి. కోనేరు దగ్గర స్నానాలు అయిపోయాక శ్రీవారి దర్శనం కానీ అందరం మంచిగా రెడీ అయ్యి రూమ్ దగ్గర గుర్తుగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం. గుడి కూడా మాకు దగ్గరలోనే ఉంది. ఇంకా అందరం కలిసి దర్శనంకి బయలుదేరాము. దారిలో పిల్లలు మేము అందరం నామాలు పెట్టించుకున్నాం. నామాలు పెట్టే ఆవిడ కంగారుగా అటు ఇటు చూస్తూ పెడుతున్నారనమాట. ఒక్క నిమిషానికి నామాలు పెట్టుకోకూడదా ఏంటి, డబ్బుల కోసం ఈవిడ పెట్టేస్తున్నారు అని అనుకున్నాము. చాలా ట్రై చేస్తే ఓన్లీ మా అత్తయ్య మామయ్యకి 2 టికెట్స్ మాత్రమే స్పెషల్ ఎంట్రీ దర్శనం 500వి దొరికాయి అన్నమాట. రిమైనింగ్ అందరికీ 300 రూపీస్ దర్శనం టికెట్స్ దొరికాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టుకున్న వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళు సేవకు వచ్చిన వాళ్ళు అనమాట. ఫ్రీగా అయితే అందరికీ నామాలు పెడుతున్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఇందాక మాకు నామాలు పెట్టే ఆవిడ ఎందుకు కంగారు పడ్డారా అని. సుపదం ఎంట్రీకి వచ్చేసాం. ఇక్కడ 1 year లోపు బేబీస్ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ కి ఫ్రీగా దర్శనంకి అలౌ చేస్తారు. దీనికి ఖచ్చితంగా బేబీ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఆధార్ కార్డ్ తో పాటు పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఆధార్ కార్డ్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే స్పెషల్ ఎంట్రీ టికెట్స్ కూడా దర్శనంకి ఈ ఎంట్రీ నుంచే వెళ్ళాలి. ఆ విధంగా మేము మా అత్తయ్య వాళ్ళు కలిసి దర్శనంకి వెళ్ళాం. మిగతా వాళ్ళు వేరే ఎంట్రీ నుంచి వెళ్ళారు. ఫైనలీ అద్భుతంగా మా దర్శనం జరిగింది. దేవుణ్ణి కళ్ళారా చూసే భాగ్యం లభించింది. మా దర్శనం అయితే ఫాస్ట్ గా 1.5 hour లోనే అయిపోయింది. మిగతా వాళ్ళకి ఒక 4 hours అయితే పట్టింది. తర్వాత కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. బయట నుండి లోపలికి వెళ్ళడానికి, లోపల నుంచి బయటికి రావడానికి చాలా కష్టం అయిపోయింది. తిరుపతి వస్తే ఏదో తెలియని హ్యాపీనెస్, ఆ ప్రశాంతత అండ్ చల్లని వాతావరణం చాలా బాగుంటాయి. అప్పటికి ఇంకొంచెం టైం అయితే కొండ కిందకి వెళ్ళే వెహికల్స్ ఆపేస్తారని చెప్పేసి మేము ఫాస్ట్గా ప్యాక్ చేసుకొని వ్యాన్లో కొండ కిందకి అయితే వెళ్ళిపోతున్నాము. వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. కొండ కింద శ్రీనివాసం రూమ్స్లో అయితే మేము స్టే చేసాం.
నెక్స్ట్ మా ప్లాన్స్ ఏంటి అంటే కాణిపాకం టు పద్మావతి అమ్మవారి టెంపుల్, అక్కడి నుంచి శ్రీకాళహస్తి అండ్ ఫైనలీ గోవిందరాజస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఈ ట్రావెలింగ్ అంతా చేయడానికి నైట్ వచ్చిన వ్యాన్ అతనితోనే మళ్ళీ మాట్లాడుకొని బుక్ చేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడ కాసేపు ఆగాము. నేను ఫస్ట్ టైం మినీ ఇడ్లీ ట్రై చేస్తున్నా అండ్ ఫుడ్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలిద్దరిని అమ్మమ్మ నాన్నమ్మ చూసుకుంటున్నారు, నేను మాత్రం మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఫైనలీ ఒక మంచి చిక్కటి టీతో చేసాం. పక్కనే కొన్ని థింగ్స్, టాయ్స్, స్నాక్స్ అండ్ ట్రావెల్ ఎసెన్షియల్స్ కూడా కొనుక్కోవడానికి ఉన్నాయి. జర్నీలో అలా సాంగ్స్ పెట్టుకొని సరదాగా డాన్సులు వేసుకొని టైంపాస్ అయిపోయింది. ఈలోపు కాణిపాకంకి దగ్గరలోకి వచ్చేసాం. ఫైనలీ కాణిపాకంలో స్వయంగా వ్యక్తీకరించబడిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంకి వచ్చేసాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వినాయక స్వామి విగ్రహం ఏదైతే ఉందో అది కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. 3 years బ్యాక్ వచ్చినప్పుడు టెంపుల్ లోపల ఏదో రెనోవేషన్ జరుగుతుంది. ఇప్పుడు అదంతా కంప్లీట్ అయిపోయి చాలా బాగుంది లోపల. ఇదంతా గుడి పక్కన షాపింగ్ ఏరియా. వెళ్ళే ముందు థ్రెడ్స్తో చేసిన పట్టీలు చూసాం, చాలా బాగున్నాయని కొనుక్కున్నాము. మా చిన్నోడికి కూడా ఒకటి చిన్నది కొన్నాము. నెక్స్ట్ మంగపట్నం వచ్చాము శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి. ఇక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది అండ్ అమ్మవారి కుంకుమ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ నాకు లడ్డు అంటే చాలా ఇష్టం, చాలా సాఫ్ట్గా ఫుల్ నెయ్యితో టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగం ఉన్న శ్రీకాళహస్తి వచ్చాము. ఇక్కడ 100 సంవత్సరాలైన రామసేతు వంతెన కూడా ఉంది. శ్రీకాళహస్తిలో ముందు వెళ్ళేటప్పుడు పాతాళ గణపతి అయితే కనిపిస్తారు అండ్ ఇక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. దక్షిణంలో మనకి దక్షిణామూర్తి స్వామి కూడా దర్శనమిస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. చంద్రగ్రహణం సమయంలో కూడా ఈ టెంపుల్ మూసివేయరు, ఎందుకంటే శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాలకు కూడా అతీతుడు అండ్ గ్రహణం కలిగించే రాహుకేతువులకు ఇక్కడ పూజలు కూడా జరుగుతాయి. మా దర్శనమై బయటకు వచ్చేలోపు గుడంతా లైటింగ్స్తో చాలా బాగుంది. ఫైనల్గా శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది అండ్ ఇది గుడి దగ్గరలోని కోనేరు. నాకెందుకో ఈ గుడి అంటే చాలా నచ్చుతుంది. ఇక్కడ స్వామివారు పడుకొని విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉంటారు. వీధి మధ్యలో గుడి చూస్తూ నడుస్తూ ఉంటే గుడి చాలా బ్యూటిఫుల్గా పెద్దదిగా విశాలంగా కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాము. మాకు 10:45కి ట్రైన్ ఉంది రేపు విజయవాడ వెళ్ళడానికి. ఆ అప్కమింగ్ వ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ ష్యూర్ యూ హిట్ ద బెల్ ఐకన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. I'll see you in my next videos. Bye.